తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఫర్ జస్టిస్ అనే ఒక నినాదంతో రాష్ట్రంలో ఉండే కుల సంఘాలు, యువకులు అందరూ బంద్లో పాల్గొనాలని మా విన్నపము. కామారెడ్డి డిక్లరేషన్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తామని ఒక ఆశ, ఒక ఆలోచన, ఒక అమలు జరిగింది. ప్రభుత్వము జీవో నంబర్ 9 ప్రకటించినప్పటికీ హైకోర్టులో కొంతమంది రెడ్డి జాగృతి అనే మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి కోర్టుకు వెళ్ళడము, దాని హైకోర్టు కూడా స్టే ఇవ్వడము జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్రం నుండే బీసీలందరూ అనేకంగా నష్టపోవడం జరిగింది.